ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్లకు సూచించారు. కమ్మర్పల్లి ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితో ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారత్ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటర్ జాబితాతో ప్రస్తుత 2025 ఓటర్ జాబితాను సరిపోల్చుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాల వివరాలు రూపొందించారని పరిశీలించారు. నిర్దిష్ట గడువులోపు ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులో ఇంకాను ఏమైనా అర్జీలు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయా మాడ్యూల్స్ లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదా బైనామా అర్జీలలో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాయి, పిఓటి భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులను రిజెక్ట్ చేయకూడదని క్షేత్రస్థాయిలో పక్కగా పరిశీలన జరిపి అర్హులుగా నిర్ధారణ అయిన వారి దరఖాస్తులను ఆమోదించాలన్నారు. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అందుగల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, అవి భూభారతి మార్గదర్శకాలకు లోబడి ఉండాలన్నారు. ఆమోదం పొందిన వాటితో పాటు తిరస్కరణకు గురైన సాదా బైనామా దరఖాస్తు వివరాలను ఆన్లైన్ లో 2 రోజుల్లోపు పూర్తి స్థాయిలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్ ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ వాటిని ఏ మాడ్యూల్స్ లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కమ్మర్పల్లి తహసీల్దార్ ప్రసాద్, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అంటే సెల్లర్ వేరే వాళ్ళకి కంప్లీట్ చేసినా కానీ సెల్లర్కి డిఎస్ కాకుండా సరే ఏమున్నా కండిషన్స్ ఇది ఇష్యూస్ ఉన్నాయి, బట్ అదర్వైజ్ ఇది తెలుసు అని రాసి పంపాం, అది చేస్తాం. ఇందులో ఆర్ఎస్ఆర్ లేదంటే వేరే వాళ్ళు రాసి ఉన్నట్టు అర్థం. అమ్మిండు, ఆయన అమ్మిండు కాబట్టి ఆయనకు డిఎస్ వేయలే. ఇప్పుడు నాకు ఏమంటే ఆయనకు డిఎస్ కాలేదు కాబట్టి రిజెక్ట్ చేయద్దు. దాన్ని ఎలిజిబుల్ బట్ ఆర్ఎస్ఆర్ అంటారా, ఇన్ఎలిజిబుల్ ఆర్ఎస్ఆర్ అంటారు. ఆర్ఎస్ఆర్ ఇన్ఎలిజిబుల్ మొత్తం రిమార్క్స్ కొట్టిండ్రు, ఎండార్స్మెంట్ ఇచ్చేసి అప్పుడు కూడా 144 కొట్టిండ్రు. 144 కాకుండా మనం దీంట్లోకి వెళ్ళి అంటే ఎలిజిబుల్ 192 అప్లై చేసిందా? 144 అప్లై చేసాం సార్. ఆర్ఎస్ఆర్తో 45, 50 లోపు ఈ 16 ఏళ్ళలే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓకే, 272 రిజెక్టెడ్ రిమార్క్స్ అప్లోడ్ చేయడం అయిపోయిందా? 190 కూడా అయిపోయింది. 190లో అప్లై చేయని కొన్ని మాత్రము మీరు అప్లికేషన్ పెట్టాల్సి ఉంది. ఆర్ఎస్ఆర్లు అట్లాంటివి ఉంటాయి, బట్ రిమార్క్స్ అయితే కొట్టేసి ఓకే. ఈ 2 days కంప్లీట్ చేసుకొని ఇవన్నీ రిటర్న్ చేయించుకొని అవన్నీ సెట్ చేసుకుందామని ఈ 2 సెట్ చేసుకునేందుకు పీస్ఫుల్గా మీకు 2 రోజులు 3 రోజులు సరిపోతుంది. మండే పంపించిన వెనక్కి తెప్పించుకుంటారు, అది మళ్ళీ యాక్సెప్ట్కి విత్ కండిషన్స్ రాస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, రిమార్క్స్ కొడతారు. రిమార్క్స్ ప్లస్ మీరు ఎండార్స్మెంట్ ఏదైతే ఇస్తుందో అది పిటిషనర్కి వెళ్తుంది అనే దృష్టితో లాంగ్వేజ్ చూసుకొని చేయండి. పిటిషనర్కి వెళ్తుంది కంపల్సరీ. కానీ నెక్స్ట్ లెవెల్ లోపల రివ్యూ జరిగినప్పుడు రిజెక్షన్కి అనాలిసిస్ అడుగుతాం. ఏదైనా మీరు ఒక అప్లికేషన్ రిజెక్ట్ చేయగానే మీ దగ్గర ఒక తహసీల్దార్గా వస్తుంది కదా, ఏదైనా మీరు సంతకం పెట్టేది రిజెక్ట్ కాదు కదా. ఒకటే ఫ్యామిలీ అది కూడా సిరికొండ దగ్గర ఉంది సార్. మా మండల ప్రాబ్లం ఇది. ఆ కుటిలింగాపూర్ అనేది మా మండలం ఉంది, కానీ సిరికొండ దగ్గర ఉంటుంది. ఫైల్ పంపించేసిన ఫార్వర్డ్. ఇది సో రెవెన్యూ సర్వీస్లో కేటగిరీ 4 అండి. ఇది కేటగిరీ 4, కేటగిరీ 4 837 అప్రూవ్డ్ 118 రిజెక్టెడ్. ఇది టు బి అప్రూవ్డ్, టు బి రిజెక్టెడ్. ఇంకా ఈ 171 ఏందో డిసైడ్ అయ్యింది కదా, అంటే ఈ టోటల్ ఎక్కడ టాలీ అవుతుంది? ఇవి 2 టాలీ 69 పెండింగ్ అంటే ఈ 2 కలిపి
సో 10 పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ అయిపోద్ది, ఇది రేపు అయిపోద్ది అని నెక్స్ట్ ఏం చేస్తారు? రిజెక్టెడ్ ఎన్ని చేశారు? సిరికొండ మండలం పాకల గ్రామంలో ఎవరెస్ట్ అధిరోహించిన మాలావత్ పూర్ణ కుటుంబాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలు పరామర్శించారు. ఎవరెస్ట్ అధిరోహించిన మాలావత్ పూర్ణ తండ్రి మరణంతో రాష్ట్ర మంత్రి సీతక్క, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాకల గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ పూర్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో పూర్ణ కుటుంబానికి అందాల్సిన ప్రయోజనాలు కొన్ని నిలిచిపోయినట్టు తెలిసిందని, వాటితో సహా అదనపు సాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. పూర్ణ వంటి అంతర్జాతీయ ప్రతిభను ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామస్తులు పూర్ణ పేరుతో 170 ఇళ్ల మంజూరు కోరగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పాకల గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు త్వరగా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మొక్కలు విక్రయించిన రైతులకు ప్రభుత్వం వెంటనే డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ అన్నారు. పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నను కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్న రైతులకు డబ్బులు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నను విక్రయించిన డబ్బులు వస్తే రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వెంటనే మొక్కల డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. అలాగే రైతు బంధు వెంటనే ఇవ్వాలని, సన్న రకం వడ్లకు క్వింటాలకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గంగాధర్ గోవింద్ మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులము. రైతుల పోరాట ఫలితమే మా మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసిరు. సంతోషం. నెల రోజులే మేమందరం మొక్కలు కాంటలు పెట్టించి ఇచ్చినాం గవర్నమెంట్కు, మార్కోపేటకు. ఇంతవరకు కూడా ఒక ఖాతాలో డబ్బులు జమ చేస్తలేరు. రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. రబీ సీజన్ చాలా అయింది. మందు సంతులకు కానీ, కైకిళ్ళకు కానీ, విత్తనాలకు కానీ డబ్బులు లేక రైతులు వేలు ఆడుతున్నారు. ఇమ్మీడియట్లీ మీరు రైతుల ఖాతాల్లో మొక్కజొన్న డబ్బులు జమ చేయాలని నేను రైతుల తరఫున కోరుచున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఇమ్మీడియట్ జమ చేయాలి. జమ చేయకుంటే రైతులంతా కలిసి కార్యాచరణ ప్రకటిస్తారు. ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. రెండవది, మన రబీ వేసంగి సీజన్లో సన్నపు వడ్లకు బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడన్నా కానీ వర్షాకాలం వడ్లకు, సన్నపు వడ్లకు ఇమ్మీడియట్లీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోగలరని కోరుచున్నాము. మూడవది, రైతు బంధు కూడా నవంబర్లో ఇవ్వాలి. ఇంతవరకు నవంబర్ అయిపోతుంది, ఇవాళ 20వ తారీఖు. ఇప్పటికి కూడా మీరు రైతు బంధు ఇవ్వలేదు. ఇమ్మీడియట్లీ రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు ఇవ్వకుంటే రైతుల ఆక్రోశానికి బలవుతారు. మీ మీద కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ సిద్ధిలగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష విజయవంతంగా కొనసాగుతుంది. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై ఉన్న ప్రసిద్ధ అయ్యప్ప స్వామి క్షేత్రంలో నవంబర్ 10వ తేదీ నుండి విజయవంతంగా అయ్యప్ప స్వాములకు నిత్యాన్న సత్రం నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. ఈ భిక్ష కార్యక్రమం డిసెంబర్ 20వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఆర్మూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల అయ్యప్ప స్వాములు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ల భవనంలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఆర్మూరు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికల్లో నూతన అభ్యర్థులు ఎన్నుకోవాలని హైకోర్టు న్యాయవాది కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి రాపోలు భాస్కర్ అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నూతన అభ్యర్థులు గెలిపించుకోవాలని, బార్ కౌన్సిల్ మెంబర్ గా తాను బరిలో ఉన్నానని, న్యాయవాదులు తనకు మద్దతు ప్రకటించి గెలిపించాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, కోశాధికారి చైతన్య, హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ, న్యాయవాదులు అరుణ్, కోనేరు నరేష్, విశ్వనాథ్, రాజేశ్వర్, పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ పుస్తకాలను ప్రింట్ చేసి, భూభారతి యాక్ట్ పుస్తకాలను ప్రింట్ చేసి రాష్ట్రంలో చాలామంది న్యాయవాదులకు పంపిణీ చేయడం జరిగింది. న్యాయవాదులు కరోనా సమయంలో ఇబ్బందులు పడుతుంటే న్యాయవాదిగా నేను కూడా నా సొంత ఖర్చులతోటి కొన్ని ప్రొవిజన్స్ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి న్యాయవాది ధైర్యంగా గౌరవంగా బతికేటట్టుగా ఏర్పాటు చేయాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఏమాత్రం బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది జరుగుతలేదు. ఎడ్యుకేట్ల యొక్క సమస్యలు పరిష్కరించడం అనేది జరుగుతలేదు. అందుకనే ఎగ్జిస్టింగ్ బార్ కౌన్సిల్ని అబ్నార్మల్ చేంజెస్ కావాలని, కొత్త చైర్మన్, కొత్త మెంబర్లు, బార్ కౌన్సిల్ మెంబర్లు ఎన్నుకోవాలని ఈ రాష్ట్రంలో 60,000 మంది న్యాయవాదులు ఎప్పుడు వస్తే ఎలక్షన్స్ అని అడిగేటటువంటి ఒక వాతావరణం ఉంది. న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే అడ్వకేట్ల కోసం, అడ్వకేట్ల యొక్క సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్కి పంపాలని, వ్యాపారం పేరుతోటి లేదు పదవుల కోసం లేదు పీపీలు జీపీలు కావాలని, స్టాండింగ్ కౌన్సిల్ కావాలనేటువంటి ఒక హిడెన్ ఎజెండా ఉన్నటువంటి న్యాయవాదుల్ని కాకుండా ప్రతిరోజు కోర్టు పోయి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్ని, జనం అడ్వకేట్ల యొక్క సమస్యలు, లీగల్ ఫ్యాటర్నిటీ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ తెలిసిన న్యాయవాదుల్ని, అడ్వకేట్ల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్కు ఎంపిక చేయాలని, రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో 35 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాల మధ్యన ఉండి వెల్ఫేర్ లాంటి ఫండ్ రానటువంటి న్యాయవాదులందరికీ కూడా వెల్ఫేర్ ఫండ్ ఇస్తామని, 2019 నుంచి ఇప్పటి వరకు కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులందరికీ, జూనియర్కి అందరికి కూడా స్టైఫండ్ 5 నుంచి 10,000 వరకు ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేస్తామని, అలాగే వెల్ఫేర్ ఫండ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలు ఉన్నటువంటి ఈ మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ని, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ని 5 లక్షలకు పెంచుతామని, రాష్ట్రంలో ఉండేటటువంటి కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అడ్వకేట్ల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఒక ఎమ్మెల్సీని ఏర్పాటు చేయమని, రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి 41A అనేటువంటి ఒక అమెండ్మెంట్ని సవరణ చేయించడం కోసం 41A అనేటటువంటి ఈ సిఆర్పిసిని డిజిటలైజేషన్ తగ్గించడం కోసం నేను పనిచేస్తానని రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకోసం, మీ సమస్యల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎంపిక చేయమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని పిఎంశ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హర్యానా రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, హర్యానా రాష్ట్రాలపై తయారు చేసిన పోస్టర్లు, మోడళ్లు, వంటకాల ప్రదర్శన నిర్వహించారు. అలాగే జత రాష్ట్రంపై క్విజ్, ఎస్సే రైటింగ్, స్లోగన్ రైటింగ్ వంటి పోటీలు కూడా ఏర్పాటు చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం విద్యార్థుల్లో జాతీయ సమగ్రత, భాషా ఆదరణ, సాంస్కృతిక పరస్పర అవగాహనను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాఠశాల ప్రాశస్త్యం నుండి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గడ్డ రాజేశ్వర రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరికిట్లో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం సామూహిక శివ అష్టోత్తర
సహస్రనామ భస్మాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎడమొక్కు నుంచి మెల్లగా శ్వాస తీసుకోండి. ఎడమొక్కుడు ఉంగరం పేరుతో మూసి శ్వాస నాపి కుడి ముక్కు నుంచి శ్వాసను బయటకు వదిలేనా. నేను చెప్తా, ఇప్పుడు చదువుకోండి. అమ్మలందరికీ కూడా మనమే అమ్మ వినండి, ఖచ్చితంగా చెప్తున్నా. మీ దగ్గరికి నేను డబ్బుల కోసం రాలే, నేను నీకు అడుగుతుండేది జడ వేసుకోమంటున్నాను. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో కోటి బస్సు మాత్రం చేయిస్తున్నాడు. వేల మీద నుంచి పోయాలమ్మా, వేల మీద నుంచి వదిలేయండి. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః. చేతులు జోడించండి అమ్మా. వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. కావాలనుకుంటే మీరు జడలుకోవాలి, గాజులు వేసుకోవాలి, జుట్టు కట్టుకోవాలి. లేకపోతే మా వాళ్ళందరూ చూస్తారు, మీరు మాత్రం మా లెక్కలోకి రారు. ఊరికే పూజ చేసినట్టే మీరు, అంతే. నేను ఇయ్యొద్దనగానే మా చంద్రకళం ఇచ్చింది. సిద్ధిగా చెప్తున్నాము, ఎక్కడైనా కానీ మీరు చేసుకోవచ్చు. ఈ పూజలో మాత్రం ఖచ్చితంగా కోటి భస్మార్చనలో మేము పెట్టిన నియమం ఇది. దయచేసి అందరు కూడా నీళ్ళు చల్లుకుంటారమ్మా. ఆర్మూరు పట్టణంలోని జెండాగలీలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల రకరకాల పిండి వంటలు, స్నాక్స్, తినుబండారాలు, ఎన్నో రకాలు విద్యార్థులు తీసుకువచ్చారు. పాఠశాల కరెస్పాండెంట్ లత విద్యార్థులు తెచ్చిన పదార్థాలను రుచి చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఇంట్లో చేసిన వంటలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, పిల్లలు బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వంటకంబు ఇయాల మారి విందు ఒక్కొక్క నాకే ముందు. భీమ్గల్ మండలం మెండూర గ్రామంలో అపోస్తులుల టీమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చర్చ్ యొక్క 12వ వార్షికోత్సవ సభలు చర్చి పాస్టర్ స్టీఫెన్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పుష్కర కాలం కింద కొద్ది మందితో మొదలైన చర్చి కార్యక్రమాలు ఈ రోజు బాలకొండ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లోని క్రైస్తవ భక్తుల మన్ననలు పొందడంలో చర్చి పాస్టర్ అయినటువంటి స్టీఫెన్ భాస్కర్ ఎంతో కృషి ఉందని తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి, సత్యం, దయ మార్గాలను అందరూ పాటించి తమ చుట్టూ ఉన్న తోటి మానవులను ప్రేమించాలని, సమస్త ప్రాణుల పట్ల దయతో మెలగాలని, పేదలకు, రోగులకు సేవ చేయడం ఇవే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి అందించిన సందేశమని, వీటిని మనమందరం తప్పకుండా పాటించాలని, మనతో పాటు చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా వసుదైక కుటుంబం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీసీ ప్రధాన కార్యదర్శి సాయిలు, మెండోర్ గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్ రాజేందర్, యువ నాయకులు రామచంద్ర గౌడ్, డాక్టర్ రమేష్, చాకలి గంగాధర్, వంజరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. షార్ట్ వీడియోలు ఉన్నాయి, షార్ట్ వీడియోలు తీయండి, 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా కట్ చేస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలో కనుమరుగైన పశు వైద్యం. పశువులకు వైద్యం చేసే డాక్టర్లు, కంపౌండర్లు లేక
పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న పశు వైద్యశాలలో పశువులకు రోగాలు, వ్యాధులు, అంటువ్యాధులు వచ్చినప్పుడు గొర్రెలు, మేకలు, పశువులకు, బర్రెలకు సరైన వ్యాక్సిన్ మందులు ఇచ్చి పశువులకు వైద్యం చేసే డాక్టర్లు అందుబాటులో లేరని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు మాకు గొర్రెలకు, మేకలకు ఏ వ్యాధి, ఏ రోగం వచ్చినా సకాలంలో మందులు ఇచ్చి వ్యాక్సిన్ ఇచ్చి తొందరగా నయమయ్యేటట్లు పశు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేదని ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వైద్య సిబ్బంది అందుబాటులో లేక మేము ప్రైవేట్ ఆసుపత్రిలో మందులు కొని తెచ్చుకొని వాడినా కూడా సరైన మందులు, సరైన వైద్యం అందక గొర్రెలు, మేకలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, నాయకుల విషయంపై చర్చించి పశు వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు. డాక్టర్ సాబ్ ఇక్కడికి మేము ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోయినా నాకు సంబంధం లేదంటున్నాడు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ జీవాలతో. ఏది వచ్చినా మాకు అర్థమవుతలేదు. డాక్టర్ సాబ్ ఉంటే మంచిగా ఉంటారని కోరుకుంటున్నాం గవర్నమెంట్. నమస్కారం. ఇక్కడ వేల్పూర్ మండలంలో వేల్పూర్ గ్రామంలో డాక్టర్ లేక ఇప్పుడు దగ్గర సంవత్సరం దగ్గరికి వస్తుంది. మాకు గొల్ల కుర్మలము పశువులకు ఇప్పుడు ఏమైనా బర్రెలకు ఏమైనా, ఎడ్లకు ఏదైనా పశువులకు ఏదైనా, మా గొర్రెమైతే బాగా నష్టపోతున్నాము. ఈసారి బాగా వ్యాధులు వచ్చినాయి, గాళ్ళు అవుతున్నాయి, గాలి సోకి ఎన్నో నష్టపోతున్నాం. అయినా డాక్టర్ లేక మేము ప్రైవేటు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మందులు తెచ్చుకుంటా, పిరేప్ మందులు ఎన్ని చచ్చిపోయినా కానీ ఇట్లా నష్టపోతున్నాం మేము. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకొని డాక్టర్ని అందుబాటులో ఉంచగలరని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండలం వేల్పూర్ గ్రామం నుండి గొల్ల కుర్మలం గొర్రెల కాపర్లం మనవేమనగా ఇక్కడ అనేక వ్యాధులు సోకి గొర్రెలు ప్రతి సంవత్సరం గొర్రెలు, పశువులు అనేక ఇబ్బందులతో వ్యాధి సోకి చనిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ డాక్టర్ బదిలీ అయి సమయానికి ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేక వ్యాక్సిన్ అందక చాలా జీవాలు నష్టపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు దీన్ని దృష్టి తీసుకొని తొందరగా ఇక్కడ ఒక డాక్టర్ని, కాంపౌండర్ని నియమించి మాకు సకాలంలో మందులు అందజేయగలరని కోరుతున్నాం. వ్యాక్సిన్ అనగా పీపీఆర్ కానీ, గ్లూటాన్ కానీ, నట్టల మందు, గడ్డి మందులు, అనేక రకాల మందులు ఏవి మాకు సరైన సమయానికి అందక ప్రతి ఒక్కరం ప్రైవేట్ డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నాం. అట్లాగే ప్రతి ఒక్కరము నిజామాబాద్ ఆర్మూర్ వెళ్ళి ప్రైవేట్ మెడికల్ల నుంచి మందులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నాం. సకాలం అందక ఎన్నో జీవాలు మరణిస్తున్నాయి. అడవుల పున తిరిగే మేము సరైన టైంకు మెడిసిన్ అందక చాలా నష్టపోతున్నాం. ఈ ఊరే కాదు, మండలం మొత్తం ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కావున ప్రభుత్వం వారు దీన్ని తొందరగా చర్యలు చేపట్టి మాకు మందులు కానీ, డాక్టర్ని కానీ వీళ్ళందరినీ సమకూర్చాలని కోరుకుంటున్నాం. కంపౌండ్ ఉండలేరు. దావగానే ఎప్పుడు చూసినా బందే ఉంటున్నది. వచ్చి మరిపోడు ఉన్నది. ప్రైవేట్లో కొనుకొచ్చుకుంటున్నాము. ఫోన్ చేసినప్పుడు ఏ సారు లేడు, నేను నడుపులకు ట్రాన్స్ఫర్ అయినా అంటున్నాడు. ఇంకోసారు ఏమో నేను మొరతట్లే ఉన్నా, నాకు అచ్చుడు కుదరదు అంటాడు. వాళ్ళు ఓళ్ళు వస్తలేరు. ఇప్పుడు మాకేం బాధ అవుతున్నది. మేము ప్రైవేట్లో కొనుకొచ్చుకుంటున్నాము. ఈ మండలం ఉండి వేల్పూర్లో ఏం లాభం ఉన్నది? ఇది లాభం లేదు. మా గొల్ల కుటుంబంలో ముందర సంధి ఉన్నాము, కొత్తగా తెచ్చుకున్నామా? ఏళ్ళ సంధి ఉన్నది. ఏళ్ళ సంధి ఇచ్చిండ్రు మందులు. వాళ్ళు ఎన్నో మట్లా వచ్చుకుంటా ఇస్తుండ్రి. ఏదో అయితే వాళ్ళకు చాయ్ పనికి ఇస్తుండి అయిపోయి ఇప్పుడు ప్రైవేట్కు వస్తున్నారు. వచ్చినా కానీ మాకు కొనుకొచ్చుకున్న ధర అవుతున్నది. ప్రైవేట్లో ఆర్మూర్, నిజామాబాద్ తెచ్చుకుంటున్నాం. అవి ఏంలా మాకు వేల్పూర్ మా ఇది దవాఖాన నుండి సరే మాకు ఏదో డాక్టర్ సాబ్ మీద ఉంచితే మంచిగా ఉండని అనుకుంటున్నాం సార్ మేము. ఇక మాకైతే ఇక్కడ డాక్టరే కావాలి. ఇక్కడ అన్ని ప్రైవేట్ మందులు అయితే వస్తున్నాయి. మాకు ఇస్తలేరు, చేస్తలేరు. దవాఖాన ఉండి సుఖ వేస్టే ఉన్నది. వెళ్ళిపోతున్నాయి మందులు అయితే మాకు ప్రైవేట్ ఉత్త పీరియలు ఇస్తలేరు, అందడం లేదు. ఇక మందులు అయితే అంతలేవు. మాకైతే వచ్చేదైతే పేరైతే వస్తున్నాయి వేల్పూర్ మండలం కంటారు, కానీ ఇక్కడ మాకు ఇచ్చింది లేదు. సార్ మాకు ఒక డాక్టర్ షాప్ ఉండాలా. ఉంటే ఏదైనా చిన్న పనికి, పెద్ద పనికైనా పశువులు ఉన్నాయి, మాకు ఒక బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అవి అదానికి లేదునా ఇదానికి లేవు. అదే ఉన్న సారిగా మాకు ఎక్కడికి డాక్టర్ని సపరేట్ ఉంచాలా ఇక మేము కోరుకుంటున్నాం. ఇక మాకైతే ఖచ్చితంగా డాక్టర్ అయితే ఉండాలా.